Pradesh Reorganization Act for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో రాజధానికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. అలాగే మెరుగైన మౌలిక వసతుల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, కేంద్ర బడ్జెట్ లో చూస్తే ఏపీకి కేటాయించిన నిధులకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారో కేంద్ర బడ్జెట్ లో మాత్రం ఏపీకి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు కదా తొలి విడతగా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి చెందిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రాజధాని అభివృద్ధికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా కట్టుబడి ఉన్నామని చెప్పింది. గతంలో ఏదైతే ఈ రాజధాని నిర్మాణం జరిగినటువంటి రోజునే నరేంద్ర మోడీ ఇక్కడ అద్భుతమైనటువంటి రాజధానికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు కూడా జరిగినటువంటి ఈ ఏదైతే ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 3 రాజధానుల దెబ్బతో పూర్తిగా కూడా దెబ్బతీసిన పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి అమరావతి రాజధాని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కట్టుబడినట్టు 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా కూడా తెలియజేశారు. అదే విధంగా కూడా పోలవరానికి సంబంధించి ప్రధానంగా పోలవరం ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సహకారం అందిస్తామని కూడా తెలియజేసిన పరిస్థితి కనపడింది. పోలవరానికి సంబంధించి ఏదైతే పోలవరం నిర్మాణం కానీ గత ప్రభుత్వం అయితే మాత్రం పోలవరాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసింది. దానికి నిధులు కూడా కేటాయించిన నిధులు కూడా సక్రమంగా కూడా వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయినటువంటి క్రమంలో ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిధులు కేటాయిస్తామని తెలియజేశారు. నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం పోలవరానికి అని తెలియజేశారు. అదేవిధంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రధానంగా కూడా ఏదైతే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో పారిశ్రామిక కారిడార్లు అవసరం. అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైజాగ్ నుంచి మెడ్రాస్ వరకు కూడా ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా కూడా వైజాగ్ టు బెంగళూరు వరకు కూడా ప్రత్యేక కారిడార్లకి అవకాశం కల్పిస్తామని కేంద్రం అయితే చెప్పింది. అదేవిధంగా ఏపీకి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కి సంబంధించి కొంత ఎక్కువగా కూడా బడ్జెట్ కేటాయించేందుకు అంటే అభివృద్ధికి సంబంధించి ఏపీ అభివృద్ధికి సంబంధించి బడ్జెట్ కేటాయించేందుకు కూడా ఈ సంసిద్ధత వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారో మాత్రం అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కొద్దిసేపు క్రితమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడికి అసెంబ్లీలో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన ఏదైతే ఈ విధంగా కూడా బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయిస్తారని ఆయన అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు గతంలో అయితే మాత్రం స్కాముల్ని పరిష్కరించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడైతే మాత్రం కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే స్కాములకి కాకుండా కూడా కేవలం అభివృద్ధి మీదే కాన్సన్ట్రేషన్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కాములు చేశారో స్కాములకు విరుద్ధంగా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కూడా ఆయన కట్టుబడి ఉన్నట్లుగా కూడా
తెలియజేశారు. దీన్ని ఎన్డీఏ కూటమి కూడా పరిగణలో తీసుకుంది. ఎన్డీఏ కూటమి పూర్తిగా కూడా చంద్రబాబుని నమ్మడం జరిగింది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ, అదేవిధంగా చంద్రబాబు చెప్పినటువంటి లెక్కలు ఏదైతే శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నా వాటన్నిటికీ కూడా కేంద్రం అయితే మాత్రం పరిగణలో తీసుకున్న నేపథ్యంలో ఏదైతే అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా తాము నిధులు కేటాయించే విధంగా కూడా తొలి అడుగు పడింది. 15,000 కోట్ల రూపాయలు మాత్రం పూర్తిగా కూడా ఇవ్వటమే కాకుండా ఇంకా తొలి విడతగానే ఇవి అందించినట్టు తెలియజేశారు. అలాగే మిగతాది కూడా రాజధాని నిర్మాణం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో సాయం అందిస్తామన్నారు. అలాగే పోలవరానికి సంబంధించి నిర్మాణానికి కూడా వేగవంతం చేసుకునేందుకు నిధులు కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పారిశ్రామిక కేటాయాలకు కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే వైజాగ్ కు సంబంధించి అంటే ప్రధానంగా కూడా దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే అక్కడ వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సంసిద్ధత వ్యక్తపరిచినటువంటి పరిస్థితుల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఈ విధంగా కూడా ఏపీకి ఇవ్వడానికి మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మాధురి. థ్యాంక్ యూ రవికృష్ణ. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in